హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఇంకో శారీ టు డ్రెస్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ 3 లేయర్డ్ ఫుల్ ఫ్లేర్ డ్రెస్ని నేను శారీతో స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, లుక్ చాలా బాగుంది కదా. నేను ఈ డ్రెస్ని స్కై బ్లూ కలర్తో పేరప్ చేసుకున్నాను. సో దీనికోసం నేను ఈ శారీని యూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బోర్డర్ తీసేసుకోవాలి. తర్వాత నేను బాడీ యోక్ పార్ట్కి ఈ పళ్ళు పార్ట్ దగ్గర ఉన్న ఈ డిజైన్ని యూస్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ కింద బిగ్ ఫ్లవర్ని ఒక లేయర్గా, ఈ చిన్న ఫ్లవర్స్ని ఒక లేయర్స్గా, ప్లెయిన్ పార్ట్ని ఒక లేయర్గా కట్ చేస్తాను. ఇంకా దీనికి లైనింగ్ వచ్చేసి ఒక 3 మీటర్స్ తీసుకోవాలి. నేను ఇది బ్రౌన్ కలరే తీసాను, కానీ వీడియోలో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని 4 ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ మీ సైడ్ వేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ వేసుకోండి. దీనికి లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్. ఇది ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది. తర్వాత షోల్డర్ వచ్చేసి నెక్ పార్ట్ షోల్డర్ పార్ట్ కలిపి 8 ఇంచెస్. ఆర్మ్ డౌన్కి వచ్చేసి 7 ఇంచెస్. ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని ఈ లైన్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ రౌండ్కి వచ్చేసి 1.5 ఇంచెస్తో ఇలా మార్కింగ్ చేసుకుని ఒక రౌండ్ లాగా డ్రా చేసుకోవాలి. సో ఇదైతే బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి ఇంకా 1/2 ఇంచ్ లోతు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ ఆర్మ్ హోల్ లెంత్ అయితే ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ అవుతుంది. సో ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా లోతు కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు ఈ 5 ఇంచెస్కి 4 ఇంచెస్కి ఒక స్క్వేర్ లాగా రెక్టాంగిల్ లాగా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు నేను ఈ విధంగా నెక్ డ్రా చేస్తున్నాను. ఇలా నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత కింద ఒక 1 ఇంచ్కి ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్తో బాడీ పార్ట్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి భుజాల దగ్గర జారకుండా ఉంటుంది. సో దానికోసం ఇలా 1/2 ఇంచ్కి ఇలా క్రాస్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేయాలన్నాను కదా, ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ ఫినిష్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. నాది మిర్రర్ ఇమేజ్ వచ్చేస్తుంది, చెక్ చేసుకోండి. అది ఎఫ్, ఇది బి. ఇప్పుడు నేను శారీ పళ్ళు పార్ట్ దగ్గర యోక్ పార్ట్ కట్ చేస్తాను కదా. సో ఇది సిల్క్ శారీ కదా, జారిపోకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ పెట్టేసి అప్పుడు కట్ చేసేసాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ లైన్ దగ్గర ఒక పాదం ఖర్చుతోటి స్టిచ్ వేసేసుకుని కట్స్ పెట్టుకుని వెనక్కి తిప్పేసుకోవాలి.
ఫస్ట్ కుట్టు వేసేసాను. కుట్టు వేసేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేసుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను ఇంకా చాలా స్టిచ్చింగ్ వీడియోస్తో, ఇంకా చాలా రకాల కుకింగ్, ఇంకా క్రాఫ్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అవన్నీ మిస్ కాకూడదంటే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కట్స్ పెట్టుకుని ఈ విధంగా వెనక్కి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్కి ఈ పార్ట్కి కట్ కదలకుండా మొత్తం స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్ కోసం నేను శారీ యొక్క బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, సేమ్ కలర్ బ్లౌజ్ పీస్, ఇది రన్నింగ్ పీస్. సో బ్లౌజ్ పీస్ దగ్గరికి బ్యాక్ పార్ట్ కోసం ఇంకా హ్యాండ్స్ పార్ట్ కోసం యూస్ చేసుకుంటున్నాను. దీనికి లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ హ్యాండ్స్కి, అలాగే లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఇలా మార్కింగ్స్ పెట్టుకుని ఒక స్క్వేర్ లాగా డ్రా చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఆర్మ్ దగ్గర డౌన్ వచ్చేసి 4 ఇంచెస్కి డ్రా చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ ఖర్చుకి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఈ మార్కింగ్స్ పెట్టుకున్నాక హ్యాండ్ షేప్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి పఫ్ కోసం 4 ఇంచెస్ పైకి డ్రా చేస్తున్నాను, ఎక్స్ట్రా పెట్టాలి. తర్వాత ఒకసారి ఈ ఆర్మ్కి మనం డ్రా చేసిన షేప్ ఉంది కదా, ఇదంతా కొలుచుకోండి. 11 వచ్చింది కదా, 11 అంటే హాఫ్ ఎంత, 5.5 కదా. సో 5.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ 5.5 మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి పైకి డ్రా చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లోతు పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి, ఫ్రంట్ పార్ట్ కోసం ఈ లోతు. సో ఇలా లోతు హ్యాండ్ పార్ట్ డ్రా చేసేసుకున్న తర్వాత హ్యాండ్ని కట్ చేసేసుకోండి. హ్యాండ్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లోతు కూడా కట్ చేసేసాను. తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఫ్రంట్ పార్ట్ లాగానే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని దానిపైన షోల్డర్స్ పెట్టుకుని బ్యాక్ పార్ట్ది ఇక్కడ స్టిచ్చింగ్ వేసేసుకోండి. సో ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా పిన్స్ పెట్టేస్తాను నేను. ఈ విధంగా ఇటు సైడ్ కుర్చీలేమో అటువైపుకి, అటు సైడ్ కుర్చీలు ఇటువైపుకి 3 కుర్చీలు పెట్టుకోవాలి. చూడండి పిన్స్తో పెట్టాను కదా, అలా అటు ఇటు పెడితేనే మనకు పఫ్ సరిగ్గా వస్తుంది. అన్ని సైడ్స్ 2 సైడ్స్ కుర్చీలు ఒకే సైడ్కి పెట్టకూడదు, ఆపోజిట్ సైడ్స్ లాగా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గరికి ఫేసింగ్ అయ్యేలాగా పెట్టుకోవాలి కుర్చీలు. తర్వాత కింద ఇలా హాఫ్ ఇంచ్ మడత పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా పఫ్ వస్తుందన్నమాట. ఆపోజిట్ సైడ్స్ పెట్టుకోవాలి కుర్చీలు. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నాను. కింద కూడా ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసాను. అప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద పార్ట్ చూద్దాం. నెక్స్ట్
ఫస్ట్ నేను పేపర్ మీద డ్రా చేసి చూపిస్తాను. ఇలా 3 లేయర్స్ పెడతానని చెప్పాను కదా. ఫస్ట్ది వచ్చేసి 2 మీటర్స్ ఉండాలి. సెకండ్ లేయర్ వచ్చేసి 2.5 మీటర్స్ అండ్ లాస్ట్ లైన్ వచ్చేసి 5.5 మీటర్స్. ఇంచెస్లో వచ్చేసి 2 మీటర్స్ అంటే 79 ఇంచెస్, 137.5 ఇంచెస్, 217 ఇంచెస్. సో ఈ మెజర్మెంట్స్ తోటి నేను పై పార్ట్ వచ్చేసి చిన్న పువ్వుల దగ్గర తీసుకున్నాను. సెకండ్ లేయర్ వచ్చేసి ప్లెయిన్ పార్ట్ తీసుకున్నాను. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి పెద్ద పువ్వులు ఉంది కదా, ఇది ఒక సైడ్కి వచ్చింది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ పార్ట్ పెట్టేశాను. సో ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ 3 లేయర్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. దీనికి లైనింగ్ వచ్చేసి లెంత్ 14 ఇంచెస్ పెడుతున్నా. పైన బాడీ దగ్గర ఒక 1/2 ఇంచ్ కూర్చోబెడుతాను అనమాట. కింద వచ్చేసి 23 ఉంది, 23 పెట్టేశాను. దీనికి క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలాగ క్రాస్గా పెట్టుకుని టేప్ని మార్కింగ్స్ వేసుకొని క్రాస్గా కట్ చేసుకోండి. దీనికి లెంత్ ఎంత ఉందో చెప్పలేదు కదా, లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత కింద 1 ఇంచ్కి ఇలా డ్రా చేసుకొని క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా పెట్టుకొని ఇటు ఒక కుచ్చు అటు పక్కకు ఒక కుచ్చు పెట్టుకుని బాడీ పార్ట్కి స్టిచ్ చేసేయండి లైనింగ్ పార్ట్ని. తర్వాత 2 ఇంచెస్కి ఇలా హ్యాండ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నడుం పార్ట్ దగ్గరికి 2 ఇంచెస్తో డ్రా చేసుకోండి మార్కింగ్స్. తర్వాత ఇక్కడ నుంచి నడుం పార్ట్ దగ్గర నుంచి కిందకి ఒక 6 ఇంచెస్ గ్యాప్కి లూజ్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా మార్కింగ్స్ పెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్స్ వేసేసుకోండి. సో ఖర్చుతో సహా 3 కుట్లు వేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని పైకి పెట్టేసి శారీ పార్ట్కి స్టిచ్ వేసేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలాగా కొంచెం క్రాస్గా చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో కింద వరకు వేసేసుకోండి. తర్వాత అది లోపలికి పెట్టేసి లైనింగ్ పార్ట్ని పైకి తెచ్చుకుని ఇక్కడ 1 ఇంచు గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ వేసుకోండి. తర్వాత శారీ కింద వచ్చేసి జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ చేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ జిగ్జాగ్ లేకపోతే కింద మడిచి ఈ విధంగా మడుచుకొని చూడండి, చిన్నగా మడుచుకోండి. ఈ విధంగా మడుచుకొని స్టిచ్చింగ్ వేసేసుకోండి. చూసారు కదా, డ్రెస్ రెడీ. చూసారు కదా, శారీని ఎంత బ్యూటిఫుల్ డ్రెస్గా కన్వర్ట్ చేసేసుకున్నానో. మీరు కూడా ఈ ఐడియాని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు డ్రెస్ ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.